హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనం లాస్ట్ క్లాస్లో బార్ గ్రాఫ్స్ని ఎలా డిఫైన్ చేయాలి అనేది చూసాము. సో ఇప్పుడు మనకి ఫోర్త్ టాపిక్ చేద్దాం. ఇప్పుడు లైన్ గ్రాఫ్స్. ఫోర్త్ టాపిక్ ఏంటమ్మా? లైన్ గ్రాఫ్స్. దీని గురించి ఇదేంటి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము. మీకు థర్డ్ టాపిక్ ఉంది పై చార్ట్లో, అది మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ఇప్పుడు మాత్రం మనం ఫోర్త్ టాపిక్ని డిస్కస్ చేద్దాము. అది మనకి లైన్ గ్రాఫ్స్. ఏంటది లైన్ గ్రాఫ్స్? అదేంటో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకే, సో లైన్ గ్రాఫ్స్ ఏం లేదు, మనకు ఒక పట్టిక ఇస్తాడు. ఈ పట్టికలో మనకి ఈ రకంగా మనకి డయాగ్రామ్ అనేది ఉంటుంది. దీన్నే మనం లైన్ గ్రాఫ్ అని అంటాము. సో మనకి వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ అని మనకు తెలుసు కదండి. సో ఆ వే ఆఫ్లోనే మనకి ఇక్కడ ఒక దానికి సంబంధించినటువంటి పాయింట్స్, అలాగే ఇక్కడ క్వశ్చన్ బట్టి మనకు ఒక దానికి సంబంధించినటువంటి పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఇస్తే మనకి దీన్నే మనం లైన్ గ్రాఫ్ అని అంటాం. సో ఒకసారి డయాగ్రామ్ని మనం స్టడీ చేసి ఆ తర్వాత క్వశ్చన్స్కి ఇచ్చినటువంటి ఆప్షన్స్, దీన్ని బట్టి మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సంబంధించినటువంటి టాపిక్. ఓకే, దెన్ ఇది తెలుగు మీడియం వాళ్ళకి సంబంధించినటువంటిది క్వశ్చన్. సో చూసారు కదమ్మా, తెలుగు మీడియం వాళ్ళు అందరూ బీకామ్, బీఏ, బీఎస్సీ సిబిజెడ్ అండ్ బీఎస్సీ ఎంపీసీ అండ్ సిఎస్. సో అందరూ కూడా మీరు గమనించాల్సినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఒక స్కూల్లో ప్రతి 2వ నెలలో మాస పరీక్షలు నిర్వహింతురు. ఏప్రిల్ 2001 నుండి 2002 మధ్య 9వ తరగతికి చెందిన విద్యార్థి ఆ పరీక్షలకు హాజరవుతున్నాడు. ఆ విద్యార్థి సాధించిన మార్కులు సమాధానాలు తెలపండి. 2021-22 సంవత్సరంలో 6 నియతకాలిక పరీక్షలలో విద్యార్థి సాధించిన మార్కులు. సో ఇటు మనకి మార్క్స్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ మనకి మంత్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఎగ్జామ్ ఏంటిది? నియతకాలిక పరీక్షలు లేదా మాస పరీక్షలు మాస పరీక్షలను మనకి కండక్ట్ చేయడం జరిగింది అని అంటున్నాడు. సో ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కన్నా ముందు మనకి డయాగ్రామ్ని ఒకసారి మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. సో మార్క్స్ ఏంటి? ఏప్రిల్, జూను, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ అండ్ ఫెబ్. సో ఏప్రిల్ 1లో మార్క్స్ మనకి ఇక్కడ ఈ పాయింట్ చూడాలండి. అంటే ఈ లైన్స్, ఈ డయాగ్రామ్ మీద ఒక లైన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, ఇది ఒక పాయింట్, ఇది ఒక పాయింట్. సో ఈ పాయింట్స్ ఇక్కడ దేనికి, ఏ పాయింట్ దగ్గర మనకి ఇక్కడ పెట్టాడు అనేది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ 1 దగ్గర మనకి 360 దగ్గర ఒక పాయింట్ పెట్టడం జరిగింది. అంటే ఏప్రిల్లో 360 మార్క్స్. అలాగే జూన్ 1 ఇక్కడ చూడండి 360, 370, 380, 390, 400, 410. అంటే దీనికి మధ్యలో ఇంకా ఏముంటుంది? 365, 375, 385, 395, 405. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ పాయింట్లో మనకి 360 దగ్గర ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ జూన్లో 365 దగ్గర ఒక పాయింట్ ఉంది. ఇది గమనించాలి మీరు. ఇది 365 దగ్గర ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ ఆగస్ట్ 1లో 370 దగ్గర ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ అక్టోబర్ 1లో 385 దగ్గర ఒక పాయింట్ ఉంది. నెక్స్ట్ డిసెంబర్ 1లో 400 దగ్గర ఒక పాయింట్ ఉంది. ఫెబ్ 2 ఇక్కడ 405 దగ్గర ఒక పాయింట్ ఉంది. ఓకే,
405 దగ్గర ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఏప్రిల్ 1లోని మొత్తం మార్కులలో ఎంత శాతము ఫిబ్రవరి 2లోని మొత్తం మార్కులు శాతం ఎంత? వీటి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడండి. ఏంటి? ఏప్రిల్ 1 అండ్ ఫిబ్రవరి 2. సో క్వశ్చన్, the total number of marks obtained in Feb 2 is what percent of the total marks obtained in April 1? ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? ఆప్షన్ ఏ 110%, నెక్స్ట్ బి పాయింట్ ఏంటి 112.5%, నెక్స్ట్ సి పాయింట్ మనకి 115%, 116%. ఓకే కదా? ఇప్పుడు సొల్యూషన్ ఎలాగో చూద్దాం. సో క్వశ్చన్ ఏంటి? ఏప్రిల్ 1, ఫెబ్ 2. ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 1 అంటే మనకి 360, ఫెబ్ 2 అంటే 405, ఫెబ్ 2 అంటే 405. సో ఫెబ్ 2 405 బై 360. పర్సెంట్ కదా అడుగుతున్నాడు. పర్సెంట్ అడిగినప్పుడు మనకి ఇంటూ 100. పర్సెంట్ అడిగినప్పుడు ఏమవుతుందమ్మా? ఇంటూ 100 అవుతుంది. ఇప్పుడు చూస్తే మనకి ఈ నెంబరు ఒక టేబుల్లో పోతుందా లేదా ఫస్ట్ మనం చూడాల్సింది. సో చూస్తే ఏమవుతుంది? 581 405. ఓకే, 572 360. ఇదేంటిది? 581 405, 572 360. ఇప్పుడు సిబిజెడ్ వాళ్ళకి ఇవి మ్యాక్సిమం అర్థం కానటువంటి ప్రాబ్లం. అంటే మనం చూసినట్లయితే 572 మనకి 360, 581 మనకి 405. ఓకే, చూడండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది కూడా మనకి క్యాన్సిల్ అవ్వాలి. 9 9s మనకి 81, 9 9s మనకి 81, 9 8s 72. ఇక్కడ రాసేద్దాం. 9 9s మనకి 81, 9 8s మనకి 72. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? 9 8 ఇంటూ 100 ఉంది. ఇక్కడ చూడండి, 9 8 ఇంటూ 100. ఓకే, ఇప్పుడు దీన్ని మనం క్యాలిక్యులేషన్ చేయాలి. ఎలా చేయాలి అంటే ఇక్కడ 9 ఉంది కదండి, ఈ 9ని కింద ఏముంది మనకి 8. ఇక్కడ 9/8 కదా మనకి. సో ఈ 9 ఇక్కడికి వచ్చింది, ఈ 8 ఇక్కడికి వచ్చింది. సో ఇప్పుడు చూస్తే 8 1s మనకి 8. అంటే ఇంకెక్కడ మనకి ఎంత మిగిలింది? 1 మిగిలింది. పాయింట్ పెట్టుకుని ఇక్కడ మనం 0 పెట్టుకుంటే మళ్ళీ మనకి 8 1s 8. ఓకే, ఇప్పుడు మనకి ఎంత మిగులుతుంది? 2. మళ్ళీ 0 పెట్టుకుని 8 2s మనకి మళ్ళీ ఏమవుతుంది? 16 కదా. 8 2s మనకి 16. ఇప్పుడు మనకి ఇక్కడ 4 మిగిలింది, 0 పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం కావాలి మనకి? 8 5s మనకి 8 5s ఎంతమ్మా? 40. ఓకే, మీకు ఇది అర్థమైందా? ఒకసారి గమనించండి. ఇది అంటే ఇక్కడ మనం
8 1 8 కాబట్టి ఇంకా 9లోంచి 8 తీసేస్తే మనకి 1 మిగిలింది. ఇక్కడ పాయింట్ పెట్టుకుని ఇక్కడ 0 పెట్టుకున్నాం. మిగిలిన వాటికి అవసరం లేదండి, ఇక్కడ పెట్టుకున్నాం కాబట్టి ఒక పాయింట్ మనం జీరోస్ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 0 యాడ్ చేస్తే మనకి 10 అయింది. 10 8th టేబుల్లో పోదు కాబట్టి మళ్ళీ 8 1 మనకి ఎంత 8 అవుతుంది. ఇప్పుడు 10లోంచి 8 తీస్తే ఎంత అండి 2, 0 పెట్టుకున్నాం. 0 పెట్టుకుంటే మనకి 8 2 మనకి 16 అండి. సో 16 వేసుకున్నాం. 2 ఇక్కడ ఉండాలి, 16 ఇక్కడ ఉండాలి. ఓకే, ఇప్పుడు 20లోంచి 16 తీసేస్తే మనకి 4, 0 పెట్టుకున్నాము. 8 5 మనకి 40. ఇదిగోండి రిమైండర్ మనకి ఎంత వచ్చింది 0 వచ్చింది. రిమైండర్ ఎంత వచ్చిందమ్మా 0 వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంటి ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ 9 కదా, చూడండి 9/8 × 100 ఈక్వల్ టు కదా కావాలి. ఇది చేస్తే మనకి ఎంత వచ్చింది 1.125 × 100. సో దీన్ని మనం ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 112.5% అండి. 112.5%. సో మనకు కావాల్సిన ఆన్సర్ ఇది. ఇప్పుడు మనకి ఆప్షన్లో మనం చేసినటువంటి ఈ ఆన్సర్ ఉందా లేదా అంటే ఏ ఆప్షన్లో ఉందంటే బి ఆప్షన్లో ఉంది. కాబట్టి ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్. అన్ని నియతకాలిక పరీక్షలలో కలిపి ఒక విద్యార్థికి వచ్చిన సగటు మార్కులు ఎంత? మొత్తం 6 ఎగ్జామ్స్కి సంబంధించి ఒక్క స్టూడెంట్కి మనకి ఎంత వచ్చింది అని అడుగుతున్నాడు. ఏంటి, వాట్ ఆర్ ది యావరేజ్ మార్క్స్ అబ్టైన్డ్ బై ది స్టూడెంట్ ఇన్ ఆల్ ది పీరియాడికల్ ఎగ్జామ్స్ డ్యూరింగ్ ది సీజన్ అని అడుగుతున్నాడు. సో మనకి ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు 373, 379, 381, 385. సో ఇప్పుడు ఇది ఆన్సర్ ఎలానో చూద్దాం. సో అన్ని ఎగ్జామ్స్కి కలిపి ఒక్క స్టూడెంట్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి అని అడుగుతున్నాడు. సో ఒక్క స్టూడెంటు బై 6 ఎగ్జామ్స్ ఇంటూ మరి 6 ఎగ్జామ్కి సంబంధించినటువంటి మార్క్స్ కావాలి కదా మనకి. అవి ఏమవుతాయంటే ఇక్కడ ఈ పాయింట్స్ చూసుకున్నాం కదండి మనం. ఫస్ట్ 360, 365 అంటే 360 + 365 + 370 + 385 + 400 + 405. సో ఇవన్నీ ప్లస్ చేసి బై 6 చేయాలి. చూద్దాం ఏంటది. 360 + 365 + 370 + 385 + 400 + 405. ఓకే, 405. సో ఇవన్నీ యాడ్ చేయాలి మనం. 1/6 ఇంటూ ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 2285. సో ఇప్పుడు దీంతో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుందండి 2285/6 అవుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనకి మల్టిప్లికేషన్ చేస్తే 380.833 అని వస్తుంది. 380.333 వస్తుంది. ఇలా సో ఆన్ 33 అనేది సో ఆన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ పాయింట్ తర్వాత మనకి 5 కన్నా ఇంకా ఎక్కువే ఉంది, అంటే 8 ఉంది. 5 కన్నా మనకి ఎక్కువే ఉన్న నెంబర్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ 8 ఉంది కాబట్టి 0 దగ్గర మనం ఇక్కడ ఉన్న ఒక పాయింట్ని యాడ్ చేస్తే ఏమవుతుందమ్మా 381 అనేది మన ఆన్సర్. 381 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో ఇది మనకి ఆప్షన్లో ఇచ్చాడా లేదా అంటే ఇచ్చాడు. ఎక్కడ ఇచ్చాడు సిలో ఉంది కాబట్టి మన ఆప్షన్ సి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. August 1, October 1లోని నియతకాలిక పరీక్షలలో పీరియాడికల్ ఎగ్జామ్స్ కలిపి విద్యార్థికి వచ్చిన మార్కుల శాతము. August 1, October 1లోని నియతకాలిక పరీక్షలలో
కలిపి విద్యార్థికి వచ్చిన మార్కుల శాతము. ఇక్కడ పర్సెంటేజ్ అడుగుతుంది. పర్సెంటేజ్ అడిగితే మనం ఏం చేయాలి, వాడు ఇచ్చినటువంటి దానికి ఇంటూ 100 చేయాలి. అప్పుడు మనకి పర్సెంటేజ్ అనేది వస్తుంది. అంటే ఇప్పుడు ఎలాగో చూద్దాం. నియతకాలిక పరీక్షలు అంటే మనకి 500 ప్లస్ 500. ఇప్పుడు ఆగస్ట్ 1 అడుగుతున్నాడు. అలాగే ఆగస్ట్ 1 తర్వాత అక్టోబర్ 1 అడుగుతున్నాడు. ఇక్కడ ఆగస్ట్ 1 అంటే ఇది. ఆగస్ట్ 1లో ఎంత ఉంది, 370 ఉంది. 370 ప్లస్ అక్టోబర్ 1 385. ఓకే, ఇక్కడ ఏం రావాలమ్మా, 370 ప్లస్ 385 పర్సెంటేజ్ కదా, పర్సెంటేజ్కి ఇంటూ 100. ఇప్పుడు ఇది చేస్తే ఎంత అవుతుంది, 755/1000 ఇంటూ 100. ఇక్కడ ఈజీగా చూడొచ్చు మీరు. ఇక్కడ 2 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి. కాబట్టి ఈ 2 సున్నాలు, ఈ 2 zeros క్యాన్సిల్ అయితే మనకి ఇక్కడ ఇంకెంత మిగిలినట్టు, ఇది బై 10 మిగిలింది ఇంటూ 1. ఓకే, ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి డైరెక్ట్ ఆన్సర్ వస్తుందండి 75.5%. 75.5%. ఓకే, అర్థమైందమ్మా. నెక్స్ట్ 4th క్వశ్చన్. ముందరి నియతకాలిక పరీక్ష మార్కులతో పోలిస్తే ఏ నియతకాలిక పరీక్షలలో మార్కుల శాతం తగ్గింది? ఏ నియతకాలిక పరీక్షల్లో మార్కులు తగ్గింది? ముందున్నవన్నీ చూసుకుంటే మనకి ముందు జరిగినటువంటి ఎగ్జామ్స్ మార్క్స్తో పోలిస్తే ఏ మార్క్స్ అనేవి, ఏ ఎగ్జామ్ మార్క్స్ అనేవి శాతం తగ్గుతుంది అని అడుగుతున్నాడు. ఎంపీసీఎస్, ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం. చూడండి అమ్మా, క్వశ్చన్ ఒకసారి చదువుకోండి. సో వాడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ముందు జరిగినటువంటి పీరియాడికల్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి మార్క్స్ కంపేర్ చేస్తే ఏ పీరియాడికల్ ఎగ్జామ్స్ మార్క్స్ పర్సంటేజ్ అనేది తగ్గింది అని అడుగుతున్నాడు. దీనికి ఏం లేదు, గ్రాఫ్లో చూస్తే నియతకాలిక పరీక్షల్లో మొత్తం మార్కులు క్రమంగా పెరుగుతూ పోతున్నాయి కదా. మనకి ఎగ్జామ్స్ మార్క్స్ చూస్తే మనకి ప్రతిదీ ఎవ్రీ మంత్కి మార్క్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి ఎక్కడ తగ్గింది అంటే ఎక్కడ మనకి తగ్గినట్టు ఎక్కడ కనిపించలేదు, అన్నీ ఇంక్రీజింగే. కాబట్టి డిక్రీజింగ్ అనేది మనకి ఎక్కడ కనిపించలేదు. కాబట్టి దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది, 5 ఏవి కాదు, అంటే 4th one, నన్ ఆఫ్ దీస్. ఇక్కడ కూడా ఏంటమ్మా, 5 ఏవి కావు. మనకి డయాగ్రామ్ చూస్తేనే ఈజీగా అర్థమవుతుంది. వాడు అడిగిన క్వశ్చన్కి ఈజీగా మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇంక్రీజ్ అవుతున్నాయే తప్ప ఎక్కడ కూడా మనకి తగ్గట్లేదు. 365, 370, 360, 365, 370, 385, 400, 405. సో ఎక్కడ కూడా మనకి తగ్గినట్లేదు. కాబట్టి ఆన్సర్ అనేది ఈజీగానే మనకి అర్థమవుతుంది. నెక్స్ట్ 5th క్వశ్చన్ ఏంటో చూద్దాం. ముందరి నియతకాలిక పరీక్షలతో పోలిస్తే ఏ నియతకాలిక పరీక్షలలో విద్యార్థికి గరిష్టంగా పెంపుదల శాతం ఉన్నది? ఇది మనం కాస్త అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని చేస్తే సరిపోతుందండి. అన్ని ఇయర్స్ చేయక్కర్లేదు, అన్ని మంత్స్ చేయక్కర్లేదు. మనకి ఇచ్చినటువంటి జూన్ 1, ఆగస్ట్ 1, అక్టోబర్ 1, డిసెంబర్ 1 ఇవి చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. ఇవి చేసి మనకి ఆన్సర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇన్ విచ్ పీరియాడికల్ ఎగ్జామ్స్ డిడ్ ది స్టూడెంట్ అబ్టైన్ ది highest percentage increase in marks over the previous periodical exams? సో మనకేంటి, ఫస్ట్ జూన్.
జూన్ 1. జూన్ 1 ఏంటి 365 మైనస్ 360 బై 360 ఇంటూ 100. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి అని అంటే ఆగస్ట్ 1. ఇదేంటి ఆగస్ట్ 1 370 మైనస్ 365 బై 365 ఓకే ఇంటూ 100 నెక్స్ట్ ఆప్షన్ ఏంటమ్మా అక్టోబర్ 1. అక్టోబర్ 1 385 మైనస్ 370 బై 370 ఇంటూ 100. నెక్స్ట్ డిసెంబర్ 1 400 మైనస్ 385 బై 385 ఇంటూ 100. ఇప్పుడేంటి ఇందులోంచి తీసేస్తే 5/360 ఇంటూ 100 5/360 ఇంటూ 100 ఈ 0 ఇది క్యాన్సిల్ చేసుకుంటే మనకి 1.39% వస్తుంది. మీరు ట్రై చేయండి ఇది. నెక్స్ట్ 5/365 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు ఇది చేస్తే మనకి ఏమొస్తుంది 1.37. నెక్స్ట్ 4.05%. ఇది మనకి 15/385 ఇంటూ 100 ఈక్వల్ టు 3.90%. సో ఇప్పుడు మొత్తం మనకి 4 ఉన్నాయి. ఈ 4 మనకి హైయెస్ట్ ఏది వచ్చింది అని అంటే అక్టోబర్కి సంబంధించినటువంటిది మనకి హైయెస్ట్ కాబట్టి 4.50%. ఇది మనకి కావాల్సినటువంటి ఆన్సర్ ఆప్షన్ సి అది. సో మీకు అర్థమైంది కదమ్మా. మీకు ఇక్కడ 5 క్వశ్చన్స్ కూడా నేను మీకు చెప్పడం జరిగింది. ఈ 5 క్వశ్చన్స్ని ఎలా అయితే చేసామో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు అలానే ట్రై చేయండి. నేను మీకు మొత్తం తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి కూడా నేను మీకు క్వశ్చన్స్ చూపించడం అనేది జరుగుతుంది. సో దాన్ని మీరు ఇదిగోండి, ఇది మీకు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఇది మీకు సెకండ్ క్వశ్చన్. డయాగ్రామ్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూసుకోండి. నేను మీకు చూపిస్తున్నాను. ఎగుమతులు దిగుమతులు విలువ నిష్పత్తి ఆయా సంవత్సరాలలో అని చెప్పేసి ఇచ్చాడు. ఇయర్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. 95, 96, 97, 98, 99, 2000, 2001. అండ్ ఇక్కడ చూస్తే మనకి 0.1, 0.2, 0.3 ఇలా మనకి 0.9, 1.0, 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6 వరకు ఇచ్చాడు. ఇక్కడ మనకి ఒక పాయింట్స్ ఇవ్వడం జరిగింది. లైన్లో మనకి ఒక లైన్ గ్రాఫ్ అనేది మనకు ఒక పాయింట్స్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్స్ని మీరు క్వశ్చన్స్ చదువుకుని ఆన్సర్లు అనేవి ఫైండ్ అవుట్ చేయండి. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. In how many of the given years were they export more than the import అని అడుగుతున్నాడు.
సో మీకు ఆప్షన్స్, క్వశ్చన్స్, డయాగ్రాము. ఈ క్రింది గ్రాఫ్ను సూక్ష్మంగా పరిశీలించి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. సో ఇక్కడ కూడా కింద ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో వెహికల్కి సంబంధించిన థౌజండ్స్లో ఇచ్చాడు, వెహికల్స్ థౌజండ్స్లో ఇచ్చాడండి. అబ్జర్వ్ చేయండి క్వశ్చన్స్ ఇవికో. నెక్స్ట్ 4th క్వశ్చన్. ప్రస్తుత లైన్ గ్రాఫ్ 1996 2001 మధ్య ఎక్స్ మరియు వై కంపెనీలు ఆర్జించిన లాభాల శాతాన్ని వివిధ సంవత్సరాలకు సూచిస్తుంది. దీని ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి. కంపెనీ ఎక్స్ మరియు వై వివిధ సంవత్సరంలో ఆర్జించిన లాభాల శాతము. చూడండి, ఎక్స్ రౌండ్లో ఇచ్చాడు, వై అనేది స్క్వేర్లో ఇచ్చాడు. ఇక్కడ సర్కిల్, ఇక్కడ స్క్వేర్. ఇవి కూడా మీరు గమనించుకోవాలి, అన్నీ ఒకలా ఉండవు. ఎక్స్కి సంబంధించినటువంటిది సర్కిల్, వైకి సంబంధించినటువంటి పాయింట్స్ మనకి స్క్వేర్లో ఇవ్వడం జరిగింది. చూడండి, ఇదిగోండి, ఎక్స్ సర్కిల్, వై స్క్వేర్. ప్రాఫిట్ ఇయర్స్. ఓకే, మ్యాక్సిమం ఇవి ట్రై చేయండి. మిగిలినవన్నీ కూడా ఇలానే ఉంటాయి. ఇవి వచ్చేస్తే మీకు ఇది లైన్ గ్రాఫ్ అనేది ఈజీగానే ఉంటుంది కాబట్టి ట్రై చేయండి. మీరు ఈ 4 క్వశ్చన్స్ చేస్తే చాలు, మిగిలిన అవసరం లేదు. ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి. మొత్తం డయాగ్రామ్ ఫస్ట్ అబ్జర్వ్ చేసి ఏమి ఇచ్చాడు అనేది చూస్తే మనకి ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి జాగ్రత్తగా చేయండి. థ్యాంక్ యూ ఆల్. ఓకే, దెన్ నెక్స్ట్ యాక్చువల్గా ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒకసారి అవి కూడా చూసేయండి. ట్రై చేయగలిగిన వాళ్ళు ట్రై చేయండి. సో ఇది 6th క్వశ్చన్. సో ఈ రకంగా ఉంటాయి మనకి లైన్ గ్రాఫ్స్ అనేవి, ఈ మోడల్లో ఉంటాయి కాబట్టి సో ఒక లైన్స్ మీద మనకి కొన్ని పాయింట్స్ ఇవ్వడం, ఒక గ్రాఫ్ లాగా మనకి ఫిజిక్స్లో ఉంటాయి, కెమిస్ట్రీలో ఉంటాయి కదా, ఆ టైప్లో మనకి గ్రాఫ్ అనేది ఉంటుంది. సో దానికి ఇయర్స్ అని, మార్క్స్ అని, వెహికల్స్కి సంబంధించినటువంటి పాయింట్స్ అని, ఇలా మనకి రకరకాలుగా ఇవ్వడం జరుగుతుంది. అవి మనకి చూడండి, ఇక్కడ క్రోర్స్లో కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని ల్యాక్స్ ఉంటాయి, కొన్ని థౌజండ్స్ ఉంటాయి. సో అవి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడమే మనం.
బిఏ బీకామ్ స్టూడెంట్స్ కూడా చూడండమ్మా, ఎవరో చూసినట్లు కనిపించట్లేదు వీడియోస్. మీకు కూడా ఇది సబ్జెక్ట్ అనేది ఒక ఇచ్చాడు మీకు 4th సెమిస్టర్కి, కాబట్టి అందరూ కూడా చూడాలి. వీటిని చూసి నేర్చుకుని ఎగ్జామ్లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి నేర్చుకోండి. చాలా ఈజీ అనుకుంటారు, అయిపోద్దులే అనుకోవచ్చు, తప్పులేదు. కాకపోతే ఒకసారి మనం నేర్చుకుంటే ఇంకా ఈజీగా మనం ఎగ్జామ్ అనేది రాయడానికి అవకాశం ఉంటుందన్నమాట. చూడండి, ఒక కంపెనీ 1995-2000 మధ్య సాధించిన లాభాల శాతము లైన్ గ్రాఫ్ ద్వారా వివరించబడింది. దీని ఆధారంగా క్రింది ప్రశ్నలకు సమాధానాలు తెలపండి. కంపెనీ సాధించిన లాభ శాతం అంటే లాభ శాతం ఎంత ఇచ్చాడండి? ఆదాయము మైనస్ ఖర్చు బై ఆదాయం ఇచ్చాడు ఇంటూ 100. ఇక్కడ మనకి ఏమడిగాడు? లాభ శాతము కదా, లాభ శాతము శాతంలో అడిగాడు కాబట్టి మనకి ఇంటూ 100. ఓకే, సో ఇప్పుడు గ్రాఫ్ ఇవ్వటం అయితే ఎలా ఇచ్చాడండి? ఇయర్స్ 95, 96, 97, 98, 99, 2000. ఇక్కడ మనకి పర్సంటేజ్ పాయింట్లు ఎలా ఇచ్చాడు? ప్రాఫిట్లో ఒకసారి చూడండి, 0, 10, 20, 30, 40, 50, 60, 70. ఇక్కడ మనకి 95లో 40కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. 96లో మనకి 55కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ 55 మిడిల్లో ఉంది కదండి, కాబట్టి 55కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 97లో 45కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 98లో మనకి 65కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. 99లో 70కి ఒక పాయింట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకి మళ్ళీ దిగిందనమాట, కిందకి దిగింది. ఏంటి? 2000లో 60కి ఒక పాయింట్ ఇచ్చాడు. సో క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? 1998లో ఆదాయం రూపాయలు 264 కోట్లు అయితే 1998లో వ్యయం ఎంత? 1998లో మనకి ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం? ఆ 1998 దీనికి సంబంధించింది వ్యయం. వాడు ఎంత అడిగాడో దాన్ని ఎక్స్ అనుకుంటే అంటే 65 కదా. 65 ఈజ్ ఈక్వల్ టు 264 మైనస్ ఎక్స్ బై ఎక్స్, అంతే కదండి. ఆదాయమే కదా అడిగాడు. ఆదాయం అంటే మనకి ఇక్కడ తెలియదు కాబట్టి ఎక్స్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి మనము? 65 ఈజ్ ఈక్వల్ టు ఈ 100 అనేది యువతలకు వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవుతుందంటే 65 ఇంటూ 100 అవుతుంది. బై 100 ఈజ్ ఈక్వల్ టు 264 బై ఎక్స్ మైనస్ 1. ఎక్స్ని బయటకు తీసుకుంటే ఎక్స్ మైనస్ 1. ఈ ఎక్స్ యువతలకు వచ్చింది అనుకోండి. ఇప్పుడు 264 ఇంటూ 100 బై 165 ఈజ్ ఈక్వల్ టు 160. ఇప్పుడు 98కి సంబంధించే కదా మనకి ఎంత అని అడుగుతున్నాడు? రూపాయలు 160. 160 క్రోర్సే కదండి మనల్ని అడిగాడు. క్రోర్స్ 160 క్రోర్స్. సో ఇలా నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? క్రింది వాటిలో ఏ సంవత్సరంలో ఆదాయం వ్యయం నిష్పత్తి కనిష్టం? ఏది ఏ ఇయర్లో మనకి కనిష్టంగా ఉంది అని అడుగుతున్నాడు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. లాభం మనకి 0% అయితే ఈజ్ ఈక్వల్ టు ఆదాయము మైనస్ బై వ్యయం ఇంటూ పర్సంటేజ్ కదా అడిగాడు, ఇంటూ 100. ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ ముందు చేసినట్టుగానే ముందు మనకి నెంబర్స్ చేసాము. ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం ఈ ప్రాబ్లమ్ని ఇలా చేసి చూపిస్తున్నాను.
సో దీన్ని బట్టి లాభ శాతం కనిష్టంగా ఉన్నప్పుడు ఆదాయ వ్యయాల నిష్పత్తి కూడా కనిష్టంగానే ఉంటుంది. కాబట్టి 1997లో ఆదాయం వచ్చినటువంటి నిష్పత్తి ఉంది కదండి, అది మనకి కనిష్టము. 1997లో వచ్చినటువంటి ఆదాయం మనకి కనిష్టము. ఇది మనకి కనిష్టం, ఇది మనకి తక్కువ. సో ప్రాఫిట్ అంటే మనకి తెలుగు మీడియం వాళ్ళకి రాసాం కదండి, అలాగే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పక్కన రాశాను. ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ బై ఎక్స్పెండిచర్ ఇంటూ 100. సో ఇలా మీరు కన్వర్ట్ చేసుకుంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ప్రాఫిట్ బై 100 ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ -1. దీని నుంచి ఇన్కమ్ బై ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రాఫిట్ పర్సంటేజ్ బై 100 + 1. అంటే మనకి ఏ ఇయర్ మనకి లాస్లో ఉంది అని అంటే 1997 అనేది మన ఆన్సర్. సో ఈ విధంగా మీరు రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అనేవి 2 చెప్పాను కదా, రిమైనింగ్ మీరు చేయండి. చూడండి, ఏ సంవత్సరంలో వ్యాయామం కనిష్టం, అలానే చేయాలండి ఇవి కూడా మొత్తం అన్నీని. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చేయండి.